ఈరోజు ఈ బిల్డింగ్లో నేను చనిపోతే మీరెవ్వరూ ప్రాణాలతో తప్పించుకోలేరు అని బెదిరిస్తున్నట్లు అన్నాడు నందన్. నజీర్ ఒక వెటకారపు నవ్వు నవ్వి తన ఫోన్లోని రికార్డ్ని ప్లే చేశాడు. ఒక ఓల్డ్ ఉమెన్ తనని ఎవరో బంధించారని హెల్ప్ చేయమని ఏడుస్తుంది. ఆ వాయిస్ విన్న నందన్ మొహం పాలిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. బాస్టర్డ్! నిన్ను చంపేస్తాను! నువ్వసలు మా అమ్మని ఎలా కిడ్నాప్ చేశావు అని కోపంగా అరిచాడు నందన్. తనని డీల్ చేయడానికి ఊళ్ళో ఉన్న తన తల్లిని మేధా ఫ్యామిలీ అడ్డు పెట్టుకుంటుందని నందన్ ఏమాత్రం అనుకోలేదు. మేధా ఫ్యామిలీ ఇలాంటి చెత్త పనులు చేస్తూనే ఉంటుంది. కాని తన తల్లి ఓల్డ్ ఉమెన్. ఆమెకు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. అందులో ఆమె మేధా ఫ్యామిలీకి రిలేటివ్ కూడా. అలాంటిది ఆమెని అలా ఎలా కిడ్నాప్ చేయగలిగారని రగిలిపోతున్నాడు నందన్. నీ ముసలి తల్లి చచ్చిపోతుందంటే నువ్వు ఖచ్చితంగా భయపడతావు కదా అని హేళనగా అన్న నజీర్, ఇదిగో ఈ అగ్రిమెంట్ పై సైన్ చేయి. అలానే నీకింత సపోర్ట్ ఎవరిచ్చారో చెప్పు. ఎందుకంటే నీ దగ్గర ఇన్ని డబ్బులు లేవు. నీ అంతట నీకు ఇలాంటి పని చేసే ధైర్యం కూడా లేదు. నీకా ధైర్యాన్నిచ్చిందెవరో మాకు తెలియాలి అని అగ్రిమెంట్ పేపర్స్ ని నందన్ పై విసిరేశాడు. నందన్ కనీసం ఆ పేపర్స్ వైపు కూడా చూడలేదు. నజీరో విషపు నవ్వు నవ్వి ఫోన్ కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. ఆ కాల్లో నందన్ తల్లి ఏడుస్తూ రక్షించమని ప్రాధేయపడుతుంది. ఇప్పుడు నజీర్ చెప్పినట్లు చెయ్యకపోతే నా తల్లి చనిపోతుంది. ఒకవేళ నా తల్లి కోసం ఆ అగ్రిమెంట్ పై సిగ్నేచర్ చేస్తే మనోహర్ రియల్ ఎస్టేట్ మేధా ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. శివ తనపై పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేసినట్లు అవుతుంది. తాను ఖర్చు పెట్టిన డబ్బులన్నీ శివ ఇచ్చినవే. ఇన్ని డబ్బులిచ్చి కూడా శివ ఎలాంటి అగ్రిమెంట్ రాయించుకోలేదు. ఎవ్వరినీ సాక్షులుగా తీసుకోలేదు. కేవలం నన్ను నమ్మి అంత డబ్బిచ్చాడు. ఫ్యూచర్లో శివ తిరిగి ఆ డబ్బులు అడగటానికి కూడా వీల్లేకపోయినా తను నాకిచ్చాడు అని ఆలోచిస్తూ చాలా తీక్షణంగా నజీర్ వైపు చూశాడు నందన్. నన్ను హేట్ చేయకు నందన్. నేను కేవలం మేధా ఫ్యామిలీ ఆర్డర్స్ ని మాత్రమే పాటించే వ్యక్తిని. నా పద్ధతులు నీచమైనవే. కానీ రాహుల్ సార్ చెప్పినట్లు నేను చేయటానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను. త్వరగా ఈ అగ్రిమెంట్ పై సైన్ చేసి నీ వెనక ఎవరు సపోర్ట్గా ఉన్నారో చెప్పు. అప్పుడు నువ్వు నీ తల్లిని తీసుకుని హ్యాపీగా నీ ఊరికి వెళ్ళిపోవచ్చు అని నార్మల్గా అన్నాడు నజీర్. నందని మాట్లాడకుండా బాధపడుతూ ఉన్నాడు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? నీ తల్లి గురించి కూడా పట్టించుకోవా? మీ అమ్మకంటే ఆ డబ్బులిచ్చిన ఆ వ్యక్తి నీకు ముఖ్యమా? నువ్వింకా అతనికి హెల్ప్ చేయాలనుకుంటున్నావా? మరీ అంత విధేయుడిగా ఉంటున్నావంటే అతనెవరో తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నాడు నజీర్. నేనీరోజు ఈ అగ్రిమెంట్ పై సిగ్నేచర్ చేసినంత మాత్రాన మీరు నన్ను వదిలేరు. ఖచ్చితంగా చంపేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. నేను మేధా ఫ్యామిలీ కోసం ఎన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. కానీ చివరికి నాకు మిగిలింది వాళ్ళ చేతుల్లో చావటం. 60 సంవత్సరాల నా తల్లిని కిడ్నాప్ చేయించారు. అలాంటిది నా ప్రాణానికి భయపడి నేను సిగ్నేచర్ ఎలా చేస్తాను? చెయ్యనుగాక చెయ్యను అని అన్నాడు నందన్. నజీర్లో సహనం నశించింది. అతను నందన్ మొహంపై గట్టిగా కొట్టి తన అనుచరులకి సైగ చేశాడు. వాళ్ళు నందన్ని ఎలా పడితే అలా కొట్టారు. నందన్ నజీర్ వైపు కూల్గా చూస్తూ ఉన్నాడు. వాళ్ళు కొట్టే దెబ్బలకి తన నోట్లో నుంచి అరుపులు రాకుండా పళ్ళు గట్టిగా బిగపట్టాడు. బావుంది నందన్, నీకు చాలా బలం ఉంది. మీ అమ్మను కిడ్నాప్ చేసి నిన్ను బెదిరిస్తున్నా నువ్వు భయపడటం లేదు. నువ్వు ఎవరి కోసం మేధా ఫ్యామిలీని ఎదిరించి ఎన్ని కష్టాలు తెచ్చుకుంటున్నావో. ఇంతలా నిన్ను కట్టిపడేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని కోరిక నాకు చాలా పెరిగిపోతోంది అని అన్నాడు నజీర్. నందన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగిన తెలివైన వ్యక్తి. ఇన్ని రోజులు
మేధా ఫ్యామిలీలో ఎన్నో అవమానాలు భరించాడు. అలాంటి వ్యక్తి ఈ సమయంలో ఇంత మొండిగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. నందన్, నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. నువ్వు ఆ అగ్రిమెంట్ చదివి సిగ్నేచర్ చెయ్యలేదంటే ఇప్పుడే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని ఒక గన్ తీసి నందన్ తలకి గురిపెట్టాడు నజీర్. మళ్లీ ఫోన్ తీసి అవతల నందన్ తల్లి ఏడుస్తున్న ఏడుపు శబ్దం వినిపించాడు. ఇప్పుడు ముందు మీ అమ్మని చంపేయాలా లేదా నువ్వు చచ్చిపోతావా? ఒకే ఒక్క సంతకం, అది పెట్టేస్తే నువ్వు మీ అమ్మ మేధా ఫ్యామిలీ నుంచి మంచి గిఫ్ట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎలాగో నీ సొంత డబ్బైతే ఖర్చు పెట్టి ఇదంతా చేయలేదు కదా, ఎవరి డబ్బులు పోతే నీకెందుకు? నీ ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు కదా. సో సిగ్నేచర్ చెయ్యి అన్నాడు నజీర్. సారీ, నేను సిగ్నేచర్ చెయ్యను అని అన్నాడు నందన్. గన్ తన తలకి నొక్కి పెట్టి ఉన్నా అతను అంత ధైర్యంగా ఉండటానికి కారణం శివ. అతను ఇంతవరకు ఎవ్వర్నీ నమ్మలేదు, ఒక శివని మాత్రమే నమ్మాడు. ఇప్పుడు హోల్ స్టేట్లోని మేధా ఫ్యామిలీని ఎదిరించి శివ తప్ప తనని ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు భయపడి అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేస్తే తను చస్తాడు, తన పగ కూడా చస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ నజీర్లో సహనం నశించింది. తన మనుషులకి చెప్పి నందన్ని బిల్డింగ్ పైనుంచి కిందకి వేలాడదీయమన్నాడు. నజీర్ అనుచరులు నందన్ కాళ్ళు చేతులు కట్టేసి మెడకి తాడు తగిలించి బాల్కనీలో నుంచి అతన్ని కిందకి వేలాడదీశారు. కాస్త బిగిస్తే నందన్ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆ పరిస్థితుల్లో కూడా తను మేధా ఫ్యామిలీపై పగ తీర్చుకోలేకపోయానే అని బాధపడుతూ ఉన్నాడు. అదే సమయంలో చైర్మన్ టేబుల్ పై ఉన్న నందన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నజీర్ ఆ ఫోన్ తీసుకుని చూశాడు. డిస్ప్లేపై శివ నేమ్ స్క్రోల్ అవుతుంది. ఎవరో శివ అంట, నీ ఫ్రెండా అని ఇంట్రెస్టింగ్ గా అడిగిన నజీర్, ఈ పేరెక్కడో బాగా విన్నట్టుంది అని ఒక నిమిషం ఆలోచించి, శివ అంటే ఇతను శిఖా ఫ్యామిలీకి చెందిన ట్రాష్ అల్లుడు కదా, ఇతను నీ ఫ్రెండా అని ఆశ్చర్యంగా అడిగాడు. నజీర్, మర్యాదగా ఆ ఫోన్ నాకిస్తే బావుంటుంది, లేదంటే శివ కోపాన్ని మీరు భరించలేరు అని కూల్గా అన్నాడు నందన్. ఆహా, నన్ను భయపెడుతున్నావా? సరిపోయింది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు నువ్వు ఆ పనికి మాలినవాడు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి నన్ను బెదిరిస్తున్నారా? నువ్వు ది గ్రేట్ మనోహర్ రియల్ ఎస్టేట్ కి జనరల్ మేనేజర్వి, అలాంటిది ఆ యూజ్లెస్ ఫెలోతో నీకేం ఫ్రెండ్షిప్? ఇది చాలా అసహ్యంగా ఆసక్తికరంగా ఉంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు నజీర్. నందన్, మీరే ఫ్లోర్లో ఉన్నారు అని అవతల నుంచి శివ వాయిస్ వినిపించింది. నువ్వు శిఖా ఫ్యామిలీ చెత్తల్లుడు శివవే కదా, నువ్వెందుకు నందన్ కోసం వెతుకుతున్నావు అని సరదాగా అడిగాడు నజీర్. ఇంతకీ నువ్వెవరు అని నార్మల్గా అన్నాడు శివ. నేను నీ అయ్యని అని అహంకారంగా అన్నాడు నజీర్. ఎక్కడున్నావు అని కూల్గా అడిగాడు శివ. ఏం మాట్లాడటం లేదేంటి, కోపం వస్తుందా? నేను మీ నాన్న నజీర్ని శివ, నీకు నమ్మకం లేకపోతే వచ్చి పాత బస్తీలో అడుగు, నా పేరు చెప్తారు. నీకింకా నమ్మకం లేదనుకుంటా, నేను మీ అమ్మకి పర్సనల్ లెసన్స్ చెప్తున్నాను అని వెకిలిగా నవ్వి ఫోన్ కట్ చేశాడు నజీర్. అవతల నుంచి శివ ఏం మాట్లాడలేదని, ఈ శివ నిజంగానే ఉత్త పిరికివాడ్లా ఉన్నాడు, ఇంతలా తిట్టినా కనీసం కోపం చూపించలేదు అని అనుకున్నాడు నజీర్. తన తల్లిని తండ్రిని అవమానిస్తూ అన్ని మాటలన్న నజీర్కి శివ ఏ గతి పట్టిస్తాడు? నందన్ ప్రాణాలతో ఉంటాడా, చచ్చిపోతాడా? శివ డైరెక్ట్ గా మేధా ఫ్యామిలీని ఎదుర్కోవటానికి రంగంలోకి దిగుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.